చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకుపోయే రాశి ఈ మీనరాశి. ఈ 2024 జనవరి నెల జరగబోయే ఒక కాల పరిమితి ఈ యొక్క మీనరాశి వారికి ఎలా ఉంటుంది, వారి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారికి ఈ సమయకాలం అంతా కూడా చాలా శ్రేయస్కరంగా ఉంది. ఎప్పుడుండో ఆగిన మొండి పనులు మొత్తం కూడా పూర్తి చేసుకుని ముందుకెళ్ళటానికి చాలా వరకు శ్రేయస్కరమైన కాలం ఇది. అలా పూర్తి చేసుకుంటారు. ఎప్పుడుండో ఆగిపోయిన సమస్యలు కావచ్చు, ఎప్పుడుండో ఆగిపోయిన ధనం కావచ్చు, ఆ ధనం వస్తే వీరికి ఉపయోగంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఎప్పుడుండో వీరు బాధపడ్డే అన్నీ కూడా ఈ యొక్క సమయకాలంలో అనుకోని విధంగా వస్తువులు అవ్వటం, అనుకోని విధంగా ధనలాభాన్ని చూడటం కూడా ఈ యొక్క రాశి గల వారికి ప్రధానంగా జరుగుతుంది. అలాగే వ్యాపార రీత్యా కూడా ఉన్నతమైన పనుల కోసం ఉన్నతంగా ముందుకెళ్ళడానికి ఒక రూపాయిని ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు బయట నుండి అప్పు తేవటం, అప్పు తెచ్చి ముందుకెళ్ళటం కూడా జరుగుతుంది. అయితే ఈ సమయకాలంలో వీరు పెట్టే ప్రతి పెట్టుబడి కూడా వీరికి లాభాన్ని ఇస్తుంది తప్ప నష్టాన్ని అయితే ఇవ్వదు. అది ప్రతిదీ కూడా వీరి యొక్క జీవితానికి ఒక పునాదిలాగా నిలబడి ముందుకు వెళ్తుంది తప్ప ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇబ్బంది చేయదు. ఈ సమయకాలంలో వీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అంటే ఏదైనా సరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఫ్రెష్ మైండెడ్గా ముందుకెళ్తూ ఫ్రెష్గా చేయాలి ఏదైనా సరే అన్నట్టుగా వీరంతటి వీరే నిర్ణయాలు తీసుకోవటం, వీరంతటి వీరే ధైర్యంగా ముందుకెళ్ళటం జరుగుతుంది. అది చాలా వరకు శ్రేయస్కరంగా ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయకాలం మిగులుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గల వారికి ఉద్యోగస్తులు కూడా ఈ యొక్క సమయకాలంలో నూతనంగా బదిలీలు అవ్వటానికి, ఉన్న ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి వెళ్ళటానికి చాలా వరకు అనుకూలించే స్థానమే ఇది, ఈ యొక్క కాలం అనేది. అలాగే ఈ యొక్క సమయకాలంలో ఉద్యోగరీత్యా కూడా కాస్త నూతనమైన పరిచయాలు, ఉన్న చేసే ఉద్యోగంలో పైవారి పరిచయాలు కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా జరుగుతుంది. అంటే జరిగే పరిచయాలు ఈ యొక్క సమయకాలంలో చాలా వరకు అనుకూలించేవి. ఈ యొక్క రాశి గల వారికి నూతనంగా స్నేహ పరిచయాలు కూడా రావటం, ఆ పరిచయాల వల్ల కాస్త వీరికి లాభం వచ్చి అనుకూలంగా ముందుకెళ్ళటమే, నష్టమైతే ఉండదు. కొన్ని పరిచయాలు కొంతమందికి నష్టాన్ని చూపిస్తాయి, కానీ ఈ యొక్క రాశి గల వారికి ఈ సమయంలో అయ్యే పరిచయాలు వారికి లాభాన్ని చూపిస్తుంది తప్ప నష్టాన్ని అయితే కాదు. అలాగే వీరు ప్రధానంగా ఈ యొక్క సమయకాలంలో చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ రీత్యా ఎలాంటి చికాకులు ఉండకూడదు, ముందుకెళ్ళాలి, ముందు కుటుంబంలో ఉన్న సమస్యను సరిచూసుకొని కాస్త మనం ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతో నూతనంగా ఇంట్లో ఎప్పుడుండో ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా వీరంతటి వీరే కూర్చొని ఆలోచించి ఆ సమస్యని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న మనస్పర్ధలను కూడా క్లియర్ చేసుకొని కుటుంబాన్ని ఐక్యం చేసుకోవడానికి కాస్త పెద్ద రకంగా ముందుకెళ్ళటానికి కూడా ఈ యొక్క రాశి గల వారి యొక్క సమయకాలంలో ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలా పరిపూర్ణంగా ముందుకెళ్తారు. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా ఈ యొక్క సమయకాలంలో వీరికి తొలగిపోయి అంత అనుకూలంగా ముందుకెళ్ళటానికి, దూర ప్రయాణాలు చేయటానికి కుటుంబంతో సహా ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే తీర్థయాత్రలు కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రశాంతంగా వీరికి అంతా అనుకూలంగా ఫ్రెష్ మైండెడ్తో ముందుకెళ్ళటానికి చాలా వరకు వీరు ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి గలవారు ఈ యొక్క సమయంలో వ్యాపార రీత్యా చేసే ప్రతి పెట్టుబడిలో అనుకూలంగా ముందుకు వెళ్ళే అదృష్టం ఉన్నప్పటికీ వీరికి సింగిల్గా చేస్తేనే అనుకూలం తప్ప పార్ట్నర్షిప్ పరంగా చేశారంటే మాత్రం వీరికి నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదైనా సరే మీ సొంత తెలివితేటలతోటి మీరు సొంతంగా చేసుకోవటం మంచిది. అంటే ఒకరి కింద మీరు ఉన్నప్పటికీ ఒక కింద నుండి బయటకు వచ్చి ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు చేసే ఆ ఒక్క ప్రయత్నం ఈ సమయకాలంలో జయాన్ని మీకు చూపిస్తుంది. కానీ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వచ్చేసి అనారోగ్య రీత్యా కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. అంటే కీళ్ళకు సంబంధించి, అరిపాదాలకు సంబంధించి ఈ యొక్క సమయకాలంలో మీకు కొన్ని చర్మానికి సంబంధించి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల సమస్య తక్కువలో ఉన్నప్పుడే
దాన్ని తెలుసుకోవటం, దాన్ని తెలుసుకొని సరి చేసుకోవటం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం చాలా కూడా శ్రేయస్కరం. అలా కాదు అని చెప్పి మీరు నిర్లక్ష్యం చేసుకుంటే ఇప్పుడు వచ్చే అనారోగ్య సమస్య అది రేపు పొద్దున్న మీకు సిజేరియన్ దాకా కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు అనారోగ్య సమస్య నిర్లక్ష్యం చేయకపోవటం ఈ సమయకాలంలో చాలా వరకు మీకు శ్రేయస్కరంగా ఒకటికి రెండుసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సమయకాలంలో మీకు ప్రతిదీ కూడా అనుకూలంగా ముందుకెళ్ళడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా ఇది చెప్పుకోవచ్చు. అయితే ఉన్న అనారోగ్య సమస్యలు రాబోయే కొన్ని ఇబ్బందుల నుంచి కాస్త మీరు బయటపడటానికి పరమేశ్వరుని ప్రార్థించడం చాలా వరకు శ్రేయస్కరం. ఈ యొక్క సమయకాలంలో, ఈ యొక్క 15 రోజుల సమయకాలంలో మీరు వీలున్నంత వరకు 3 రోజులైనా సరే కాస్త గుడికి వెళ్ళటం, ఆ పరమేశ్వరుడు గుడికి వెళ్ళి కూర్చొని కాసేపు గడిపి రావడం చేతన రాబోయే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి పరిపూర్ణంగా బయటపడటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అయితే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా సరే ఏమాత్రం అనుకూలంగా లేకుండా వాళ్ళ కాలం అంతా కూడా అలాగే ఉంటూ బాధపడుతూ ఉంటారు. అలా మీరు ఏ రకంగా ఏ బాధపడుతున్నా సరే దేనికి టెన్షన్ పడకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యకు సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.